ఓరివీని దుంపదేగా చూస్తున్నారా అమ్మవారి నెత్తి మీద ఎండి కిరీటం మెడలున్న బంగారు పుస్తలు ఎట్లా గుంజి సంచిలేసుకుండో సన్నాసిగాడు. ఎనుకున్న ఎండి చక్రం కూడా గుంజబోయిండు గాని రాలే, ఇడిచిపెట్టిపోయిండు. నన్నెవరు కనిపెడతారు అనుకుండో ఏమో గాని సీక్రెట్ గా పెట్టిన సీసీ కెమెరాలు కనిపెడుతున్నాయన్న సంగతే మర్చిపోయిండు సోడిగాడు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారంలో మొన్న రాత్రి దుర్గమ్మ గుడిలో జరిగిన దొంగతనం ఇది. అటు ఇటు 3 లక్షల విలువ గల సొమ్ములు ఎత్తుకపోయినట్టు దొంగోడు. అయితే ఈ గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించి నెల రోజులన్నా అయిందో లేదో ఇంతలనే దొంగోడు ఇట్లా దోసుకపోవడంతోటి ఇక్కడి భక్తులంతా నారాజు అవుతున్నారు. ఇక ఇట్లయితే దేవుళ్ళ మీద నమ్మకం పోతుంది, వాళ్ళకు వాళ్ళు రక్షించుకోలేకుంటే ఎట్లా అన్నట్టు మాట్లాడుతుండే ఈ అన్న. అమ్మవారే రక్షించలేకపోతున్నారు, ఇక భక్తుల పరిస్థితి ఏంటని చెప్పి అమ్మవారు ఇక్కడ ఉండడం వల్లే ఊరి మీద పడకుండా అమ్మవారు కాపాడి అమ్మవారి దగ్గర నుంచి వెనక్కి పంపించి ఈ రకంగా గ్రామాన్ని రక్షిస్తుంది అమ్మవారిని. అగో అది నువ్వే అంటావు ఇది నువ్వే అంటావేంది అన్న? అమ్మవారి సొమ్మెత్తుకపోవడంటే మజాక్ కాదు, ఆమె ఏం చేస్తుందని అనుకుంటుండొచ్చు గాని పాపం పండితే ఏ దేవుడు వచ్చినా కాపాడలేడా దొంగోని గాని. అయితే ఈ దొంగోడు అంతకు 2 రోజుల ముందే ఓ మల్క గిట్ల భక్తులు లెక్కొచ్చి మొక్కినట్టు చేసి ఫోటో తీసుకుపోయిండు అమ్మవారిది. ఇంటికి పోయి అమ్మవారి మెడలో ఏమేం సొమ్ములు ఉన్నాయో మంచిగా చూసుకుని వచ్చినట్టుండు. ఈ దొంగోడు ఎవడో సీసీ ఫుటేజ్ చూసి కనిపెట్టే పనిలో పడ్డారట తొండంగి పోలీసోలు.